నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ఒక విధంగా చెప్పాలి అంటే సిట్ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు అంతిమ లబ్ధిదారుని పట్టుకునేందుకు. ప్రజలకి అన్యాయం జరిగింది, దానికి న్యాయం చేసేందుకు వాళ్ళు అహర్నిశలు శ్రమిస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. సరే, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మద్యం కుంభకోణం. దీనివల్ల ఎవరు ఎంత నష్టపోయారు, ఎలా నష్టపోయారు, ఎవరు ఎంత లాభపడ్డారు, ఎలా లాభపడ్డారు అనేది చాలా క్లియర్గా మన కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు మరో అరెస్ట్ జరిగింది. శ్రీలంక నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తుంటే ఒక వ్యక్తిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సరే, ఈయన ఎవరు అంటే కిరణ్ కుమార్ రెడ్డి. ఈయన ఎవరికి చెందిన ఆయన అంటే మనందరికీ తెలుసు, రాజు కసిరెడ్డి ఇందులో కీ రోల్ అని చెప్పేసి. మరి ఆయన అనుచరుడిగా ఉంటూ ఈ దారి మళ్లింపు ఏదైతే డబ్బులు దారి మళ్లింపు ఉందో అందులో కీలక పాత్ర పోషించాడు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటి వరకు ఇతర దేశాల్లో తలదాచుకున్న వ్యక్తి ఈరోజు అరెస్ట్ అవ్వడం, కోర్టు ముందు హాజరుపరచడం పోలీసులు జరుగుతుంది. మనం ఇంకా ఎవరెవరు అరెస్ట్ అవుతారు, ఈయన వల్ల ఇంకా ఏ విషయాలు బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి, దేనికి లింకప్ అవుతున్నాయి అనే విషయాలు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు ఒక కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. అయితే ఈయన్ని పట్టుకుంటే ఈ లావాదేవీలు ఎలా దారి మళ్ళాయి అనే దాని మీద ఇంకా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. బట్ ఈయన నుండి ఎలాంటి విషయాలు రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని మీరు అంటారు? మొత్తం హీరోలు ఇతని దగ్గర ఉంది. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇతని పేరు. ఓకే. ఇతను A1 గా ఉన్నట్టు రాజ్ కసిరెడ్డికి సన్నిహితుడు. మొత్తం డేటా ఇతని దగ్గర ఉంది. ఎందుకు డేటా ఇతని దగ్గర ఉందనంటే, ఇతను దుబాయ్లో ఒక ఆఫీస్ పెట్టి ఇక్కడ ఉండేటువంటి మొత్తం లెక్కలు ఉంటాయి కదా, ఈ లెక్కలకు సంబంధించినట్టు ప్యారలల్ లెక్క అక్కడ వేసాడు ఆయన. ఈ సర్వర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ సర్వర్లో ఉండేటువంటి సీక్రెట్స్ అన్నీ డిమాలిష్ చేసేసారు, లేవు కదా. మీకు గుర్తుంటే కనుక 2024 రిజల్ట్ వచ్చిన తర్వాత, అంటే ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సర్వర్ 3 రోజులు షట్ డౌన్ అయింది. అవును, షట్ డౌన్ అయింది. కొన్ని సీడీలు కూడా మిస్ అయ్యాయి. ల్యాండ్ కి సంబంధించిన డేటా కానీ, ఈ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ, ఇవన్నీ కంప్లీట్ గా వాళ్ళు షట్ డౌన్ చేసేసి దాన్ని అరేంజ్ చేసేసారు. కాకపోతే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పెన్ డ్రైవ్ లో తీసుకున్నారు. పెన్ డ్రైవ్ లో ఎందుకు తీసుకున్నారని అంటే, లిక్కర్ స్కామ్ అనేది చిన్న స్కామ్ కాదు. ఇప్పటి వరకు సిట్ తేల్చినటువంటి స్కామ్ ఎంత అంటే 3,500 కోట్లు. కానీ దానికంటే ఎక్కువ ఉంది, ఇది 30,000 కోట్లు స్కామ్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఆయన ఉన్నప్పుడు ఇదే చెప్తూ వచ్చారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేశారు అనేక సందర్భాల్లో. అయితే సిట్ ఇన్వెస్టిగేషన్లు ఇప్పటివరకు తేలింది 3,500 కోట్లు. సరే, అది 3,500 కోట్ల లేకపోతే చంద్రబాబు గారు చెప్పినట్టు 30,000 కోట్ల పక్కన పెడితే, ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ అరేంజ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం దుబాయ్లో ఉండేటువంటి ఇతని కంప్యూటర్లో పెన్ డ్రైవ్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఎందుకు పెట్టుకున్నారు? ఎవరెవరికి ఎంత పోవాలి, అసలు ఎంత వచ్చింది, మనకి డిస్టిలరీ నుంచి ఎంత వచ్చింది, అలాగే ఈ సరఫరాదారుల నుంచి ఎంత వచ్చింది, ఈ కమిషన్ ఎవరికి ఎంత పోవాలి, అది వెళ్తుందా లేదా ట్రాన్స్పరెంట్గా అనే దాని మీద వీళ్ళు ఒక కంప్యూటర్లో మొత్తం ఇన్ఫర్మేషన్ నిక్షిప్తం చేశారు. ఆ నిక్షిప్తం చేసిన అతను ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. అతను సహాయం చేసింది సైఫ్ అహ్మద్ అని అతను. ఇతను ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నాడు? శ్రీలంకలో ఉన్నాడు. దుబాయ్, శ్రీలంక ఇటు దేశాలు తిరుగుతున్నారు. అయితే బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. దాంతో అనివార్యంగా లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే సిట్ ఏం చేసింది? ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేసింది. కాబట్టి శ్రీలంక నుంచి ఇక్కడ దిగంగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి పోలీసు, అక్కడ నిఘా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి తెలియజేసింది, ఇన్ఫార్మ్ చేసింది. ఎందుకంటే అతను లిస్టులో ఉన్నాడు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చింది కాబట్టి జనరల్గా నోటీస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్ని మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ఎయిర్పోర్ట్లకు వెళ్తుంది ఇన్ఫర్మేషన్. వాళ్ళు చెక్ ఇన్ చెక్అవుట్ అయ్యేటప్పుడు ఇమీడియట్గా ఆ లోకల్ పోలీసులు చెప్తారు,
అలా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పారు. ఇతను ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసు అలర్ట్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ సిట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని అదుపులో తీసుకెళ్లారు. కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో పెడితే రిమాండ్ ఇస్తారు. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా కస్టడీకి తీసుకుని విచారిస్తారు. అయితే ఈ కిరణ్ కుమార్ రెడ్డి దొరికిన తర్వాత ఇది క్లైమాక్స్కి వచ్చేసింది విచారణ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ క్లైమాక్స్కి వచ్చేసింది. ఇంకెంతకు మించి చేయడానికి ఏం లేదు. ఇన్వెస్టిగేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇతని దగ్గరే ఉంది. ఎస్టాబ్లిష్ చేయడానికి, ఛార్జ్ షీట్ వేయడానికి సిట్కి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇతని దగ్గర ఉంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో చెప్పారో, వాంగ్మూలాలు తీసుకున్నారో, ఆ వాంగ్మూలాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఇతను కంప్యూటర్ ఎక్కడ పెట్టాడు, ఆ పెన్ డ్రైవ్లు ఎక్కడ పెట్టాడు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ ఎక్సెల్ షీట్లో ఎక్కడ పెట్టాడు, ఇవి మొత్తం అతను కనుక చెప్తే అప్పుడు మొత్తం తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు మీకు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది తేలుతుంది. సరే, వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేశారు. రాజకేశ్ రెడ్డి A1 ఉన్నాడు. ఇప్పుడు కూడా ముగ్గురు ఆల్రెడీ వాసుదేవ్ రెడ్డి అతను A1 వీళ్ళందరూ ఉన్నారు కదా, జైల్లో ఉన్నారు కదా. కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు. ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి PA ఉన్నాడు, అతను కూడా బెయిల్ మీద ఉన్నాడు. అతను ఇంకా అరెస్ట్ చేసినట్లే ఇంకా. సో మొత్తం మంది బయట ఉన్నారు. వీళ్ళంతా ఎందుకు బయట ఉన్నారు? ఇప్పుడు ఏదైతే వాంగ్మూలాలు ఇచ్చారో, ఇప్పుడు అనేక మందిని అరెస్ట్ చేసి విచారించారు కదా. విచారించిన క్రమంలో వాళ్ళు ఒక వాంగ్మూలం ఇస్తారు కదా. ఆ వాంగ్మూలానికి తగినటువంటి ఆధారం అయితే ఉండాలిగా. ఊరగా చెప్పినంత మాత్రం నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర కోర్టులో పోయిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారో తెలియదు. జడ్జి ముందు చెప్పిందే ఫైనల్. ఇప్పుడు మమ్మల్ని కొట్టారో లేకపోతే తిట్టారో లేకపోతే ఇంకో రకంగానో మమ్మల్ని భయపించి ఒప్పించారని చెప్పొచ్చు. కానీ అట్లా చెప్పినా కానీ ఆధారం ఇదిగోండి వాళ్ళు చెప్పిన దానికి అని చెప్పి చూపించేటువంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఎవిడెన్స్లు మొత్తం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కేసు ఫైనల్కి వచ్చింది, క్లైమాక్స్కి వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. ఈ క్లైమాక్స్కి వచ్చినటువంటి కేసు కిరణ్ కుమార్ రెడ్డి కనుక కోఆపరేట్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి అతను కనుక డేటా మొత్తం ఇచ్చేస్తే అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఖచ్చితంగా జైలుకి పంపించడానికి అవకాశం ఉంది. అయితే అక్కడ మళ్ళీ ఢిల్లీ పెద్దల యొక్క ప్రమేయం ఉంటుందా ఉండదా అని అంటే ఈ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ చేసి అన్ని ఆధారాలు చూపించిన తర్వాత కూడా వాళ్ళు అడ్డుపడకపోవచ్చు. అప్పుడు ఇప్పటివరకు వాంగ్మూలాలే కదా. ఈ వాంగ్మూలాలను బేస్ చేసుకుని మనం అరెస్ట్ చేయటం అనేది మరి కరెక్ట్గా అవునా కాదనేది తర్జన పడుతూ ఉండంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఎవిడెన్స్ దొరికింది కాబట్టి ఎవిడెన్స్ ఇతని దగ్గర మొత్తం దుబాయ్లో ఉన్నటువంటి కంప్యూటర్ మొత్తాన్ని తీసుకొచ్చేస్తే మొత్తం ఎవరికి ఎంత అమౌంట్ పోయింది అనేది వచ్చేస్తుంది. అంత డేటా ఉంటుంది. అంటే అవినీతి సొమ్మును పంచుకునే దానికి కూడా పర్ఫెక్ట్గా దానికి ఎక్సెల్ షీట్లు సాఫ్ట్వేర్ను ఉపయోగించుకున్నారు. దాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు. దాన్ని మొత్తాన్ని దుబాయ్కి తరలించేశారు. ఇది ఎలక్షన్ ముందే. ఇప్పుడు ఎలక్షన్కి రిజల్ట్కి పోలింగ్కి రిజల్ట్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో మొత్తం సెట్ చేసేసారు. సో విదేశాలకు పోయినటువంటి ఆ కంప్యూటర్లు అన్నింటినీ తీసుకురావాలి. ఇతని చేతిలో ఉంది మొత్తం. ఇతను కనుక నోరు విప్పితే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు అంతిమ లబ్ధిదారుని ఎవరు వద్దన్నా ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.